ఇది అరే ఇగో జబర్దస్త్ వనపర్తోళ్ళు తెలంగాణ రాష్ట్రమోళ్ళు వనపర్తోళ్ళు తెలుగు బిడ్డలందరూ చూసుకోవాలి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైతుంది, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏం ఆరోగ్యం పుడుతుంది, ఏ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి ఒకసారి చూద్దాం. తల్లిదండ్రులు కూడా జర మంచిగా తల్లిదండ్రులు జర దేకో. హద్దులు దాటిన మైనర్ల ప్రేమ, గర్భం దాల్చిన అమ్మాయి, శిశువుకు జన్మ, అబ్బాయి 9వ తరగతి. అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి ఇంటర్మీడియట్. అంతన పొంతనే లేదు. అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి ఇంటర్మీడియట్. అంటే 10, 11 ఓ 2-3 సంవత్సరాలు పెద్దదే, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. కానీ వీళ్ళిద్దరు మరి ప్రేమించుకున్నారా, వీళ్ళిద్దరిగా సెక్సువల్గా పాల్గొన్నారా, మొత్తం మీద గర్భం వచ్చింది, శిశువుకు జన్మనిచ్చిందా. మరి ఆ తల్లిదండ్రులకు ఏందో అంటే మరి ఏర్పడుతుంది కదా, ఒక 3-4 నెలలు కాగానే ఇట్లా వాళ్ళకి పిల్లలకి తెలియక ఇంట్లో చెప్పకుండా ఇప్పుడు ఒక 3-4 మంత్స్ తర్వాత ఏం చేయలేరు కదా, ఇంకా తీసేసినా కూడా మళ్ళీ కదండి. ఏ 13 సంవత్సరాలు వాడికి 14 సంవత్సరాలు వాడికి ఏంది కథ. మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు పేరెంట్స్. మరి అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్ ఏమంటున్నారు, మా అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు, ఆ ప్రెగ్నెన్సీతో, ఆ పిల్లతో, ఆ కడుపుతో అంటున్నది, ఆ శిశువుతో. మరి ఎవడు చేసిండు బయటపడాలి. పంచాయతీ ఎస్పీ ఆఫీస్ కు చేరడంతో వెలుగులోకి. ఓ అయ్యా పెద్దగానే ఉంది కదా, లోపలనే నడిచింది బిడ్డ పుట్టించారు. వనపర్తి ఎస్పీ ఆఫీస్ కు పోయింది. వనపర్తి జిల్లా ఒకటే నియోజకవర్గం, జిల్లా చేసాడు కేసీఆర్. ఈ కథ ఇక చూడు, డిఎన్ఏ టెస్ట్ చేసి న్యాయం చేయాలంటున్న అమ్మాయి తల్లిదండ్రులు. మరి అమ్మాయిని అడగకపోయారు, అమ్మాయిని అడిగితే ఆయనే చెప్తారు. అమ్మాయి చెప్తుంది కదా, అమ్మాయి ఆయనే అని చెప్తుంది. వాళ్ళేమో నాకు సంబంధం లేదు, నాకు 14 సంవత్సరాలల్లా వాడి పెళ్ళి అయిపోయింది, శోభనం అయిపోయింది, ఏకంగా బిడ్డ కూడా పుట్టింది పోరానికి 14 సంవత్సరాలు. అలానే మంచిగా ఉన్నది రా నాయన. వెనకటి కాలంలో 12-13 సంవత్సరాలకు చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు, వెనకటి కాలం. ఇక ఇప్పుడు గట్లనే ఉంది వనపర్తిలో. ఇప్పుడు 90s లో పుట్టిన వాళ్ళకి పెళ్లి లేదు, నా పెటాకులు వాళ్ళు తిరుగుతున్నా ఉన్నారు రోడ్ల మీద. ఇప్పుడు వీని చూసి ఏమనుకోవాలి, 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కానీ మా పెళ్లి కానీ ప్రసాదం ఏమనుకోవాలి, అరే నాకు జాబ్ వచ్చింది, 30 సంవత్సరాలు వచ్చింది, కాకపోతే పైన కొంచెం ఎంటికలు పోయినాయి, పొట్ట వచ్చింది, నాకెవడు పిల్లని ఇస్తలేరా, నీకు 9వ తరగతి నీ ఏమో పిల్ల దొరికింది, ప్రెగ్నెన్సీ అయింది, అప్పుడే తండ్రిని కూడా కన్నావారా, తండ్రి అయిపోయిన ఏమి ప్రేమరా ఇది. డిఎన్ఏ టెస్ట్ చేసి న్యాయం చేయాలంటున్న అమ్మాయి తల్లిదండ్రులు చేయాలి. వనపర్తి జిల్లా కేంద్రంలో ఘటన, గమ్మత్తైన విషయమే. వనపర్తి జిల్లాలో గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే అబ్బాయి, ఇంటర్ అమ్మాయి ప్రేమించుకొని హద్దులు దాటారు. వారే వా, బ్యాడ్ టచ్కి గుడ్ టచ్కు తేడా తెలియని ఏజ్ అది. వయసు బ్యాడ్ టచ్ ఏంటి, గుడ్ టచ్ ఏంటి తేడా తెలియని వయస్సులో ప్రేమించుకొని సెక్సువల్గా పాల్గొని ఏకంగా బిడ్డనే కన్నదే. ఎటు పోతుందిరా నాయన. అమ్మాయి గర్భం దాల్చక ఈ నెల 14న శిశువుకు జన్మనిచ్చింది. అబ్బాయి పుట్టిందా, అమ్మాయి పుట్టిందా? అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ చర్యలు తీసుకోకపోవడంతో అమ్మాయి పేరెంట్స్ ఎస్పీ ఆఫీస్లో ఫిర్యాదు చేశారు. డిఎన్ఏ టెస్ట్ చేయించి తమకు న్యాయం చేయాలని కోరారు. అబ్బాయి పేరెంట్స్ మాత్రం తమ బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. సరే పెళ్ళైందా, పెళ్లి కాలేదు, ఇంకేం కాలేదు. ఇక 9వ తరగతి పోరానికి పెళ్ళడే చేసుకుంటాడా? నువ్వు భలే ఉన్నావు. చెయ్యాలి ఇక మరి ఏం చెప్తా. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేసిన ఆడు కాదంటుండు కదా. వచ్చిన పరిస్థితి ఇది. వనపర్తి మళ్ళీ అదే రాసిండా. అదే వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మండల పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 9వ తరగతి అబ్బాయి, ఇంటర్ చదువుతున్న అమ్మాయి ప్రేమ అనే ఆకర్షణతో పడిపోయి పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చి పోరాళ్ళకు తెలియదు, చిన్న పోరాళ్ళ. ఈ నెల 14న శిశువుకు జన్మనిచ్చింది. ఆమె తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు కావడంతో ఏం చేయాలో తోచక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామంలో పంచాయతీ పెడితే తమ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదని అతడి తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. ఇటు పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మైనర్ల ప్రేమ 9వ తరగతి పోరాడు
9వ తరగతి పిల్లగాడే అంటే పిల్లగాడు పుట్టిందో అంటే అప్పటికి 9 నెలల కడుపు అయితే ఉంటుంది కదా. 9 నెలలు నవమాసాలు మోయాల్సిందేగా బిడ్డ. ఈ నెల 14న బిడ్డకు జన్మనిచ్చిందట ఆల్రెడీ. 9 నెలలు మోసి ఇంటర్మీడియట్ అమ్మాయి జన్మనిచ్చింది. సరే అమ్మాయిలు కాబట్టి నార్మల్గా కొంచెం మైండ్ సెట్ కొంచెం బ్రాడ్గా ఉండొచ్చు. మైండ్ సెట్ బ్రాడ్గా ఉండదు కనుక 9వ తరగతి పోరాడు కదా. 9వ తరగతి పోరాడు చదువుకునే పోరాడు అమ్మాయిని ప్రేమించి సెక్సువల్గా పాల్గొని బిడ్డకు జన్మనిచ్చి నేను ఇప్పుడు చేయలేదు అంటున్నాడు. DNA పరీక్ష కావాలంటున్నారు తల్లిదండ్రులు. ఇదంతా సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇదంతా సోషల్ మీడియా బూతుల ఎఫెక్ట్. ఇదంతా సోషల్ మీడియా ఈ వల్గారిటీ ఎఫెక్ట్. ఇదంతా సినిమాల ఎఫెక్ట్ కూడా 100% ఉంది ఇలా. చిన్న చిన్న పోరాళ్ళు లవ్ మ్యారేజ్ లవ్లు చేసుకుంటారు కదా సినిమాలలో, ఆ సినిమా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని నిందిస్తే లాభం ఏముందే? ఇప్పుడు జిల్లా ఎస్పీని తిడితే ఏమన్నా వస్తుందా? ఆయన ఏమైనా చేసుకోమంటాడా? కలెక్టర్ని తిడితే ఏమన్నా వస్తుందా? తల్లిదండ్రులను తిడితే ఏమన్నా వస్తుందా? తల్లిదండ్రులు కూడా సన్మార్గంలో నడవాలని ఆ బిడ్డలు అనుకుంటారు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ బిడ్డ అయినా నా బిడ్డ గొప్పోడు కావాలని తల్లిదండ్రులు అంటారు. వీళ్ళిద్దరు వయసును బట్టి అక్క తమ్ముడు అనుకుంటారు కదా, వాళ్ళ వయసు కూడా 9వ తరగతి పోరానికి ఏముంటదా? ఏదో మీసం కూడా అది ఇంకా ఏదో మ్యాథ్స్ చెప్తుందో లేకపోతే నేర్పిస్తుందో అని అనుకుంటారు కానీ వాళ్ళకు కూడా అంత ఆలోచన ఏడొస్తుంది. పోరి బాలే నేర్పించింది, పోరుడు బాలే నేర్చుకున్నాడు. ఇప్పుడు పాప పుట్టిన పిల్లలకి DNA టెస్ట్ చేసి కర్మ వచ్చే చేసుకోరా నాయన, పెద్దదైనా చిన్నదైనా చేసుకో. ఏం చేస్తావు? నువ్వు బాల్య వివాహాలు వ్యతిరేకం. ఇటువంటి బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు వచ్చి ఆపేస్తారు పెళ్లిళ్ళు. ఇద్దరు మైనర్లే కదా. ఏం ప్రేమరా, భలే ఉన్నది పో మీ ప్రేమ.